హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండొచ్చు. ఫిష్ ఫ్రై అనమాట. ఇది కేజీ ఫిష్ ఫ్రై, హాఫ్ కేజీ ఓన్లీ, కేజీలో సగము. హాఫ్ కేజీ తీసుకొని మంచి ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో కారం, ఉప్పు, మనం కారం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చూసుకొని వేసుకోండి. ఫిష్లోకి కొంచెం కారం తక్కువ ఉన్నాయి ఏం కాదు, కర్రీలోకి మాత్రం ఎక్కువ ఉండాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. మంచి మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ధనియాల పొడి తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను పసుపు వేయడం మర్చిపోయినా, ఫస్ట్ నేను వేసిన అనుకున్నా, తర్వాత చూసుకొని మళ్ళీ వేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్, మీరు ఆయిల్ అయినా మీరు ఏది కంఫర్ట్ ఉంటే అది. ఇంకా చాలామంది నెయ్యి వేసుకుంటారు అనమాట. నెయ్యి అంత బాగుండదు ఫిష్ ఫ్రైలోకి. ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ముక్కకు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఇంకుతుంది. చూడండి ఒకసారి ఎంత మంచిగా అంటిందో. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టూ లెమన్స్ మొత్తం నేను ఇప్పుడే పెట్టేసుకుంటున్నా. చాలామంది కొంచెం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత పిండుతారు కదా, నేను ఇప్పుడే పిండేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 అవర్స్ రెస్ట్ ఇస్తున్న దానికి. 2 అవర్స్లో మనకు ఫస్ట్ కర్రీ అయిపోతుంది కదా, అంతసేపు ఇది రెస్ట్ చేయొచ్చు. ఫ్రై ఇట్లా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా క్రిస్పీగా వస్తుంది, ముళ్ళు కూడా లోపలనే ఎరిగిపోతుంది అనమాట. అంత మంచిగా వస్తుంది. ఒక 2 అవర్స్ ఉంచేసేయండి ఫ్రిడ్జ్లో. 2 అవర్స్ ఉంచిన తర్వాత ఒకసారి చూడండి, ముక్కకు మొత్తం గట్టిగా అయిపోయింది. అప్పుడు నేను ప్యాన్లో 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మంచిగా హీట్ అయిన తర్వాతనే వేయండి, లేకుంటే ముక్క అతుకుంటుంది అనమాట. చూడండి అక్కడ ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, చాలా మంచిగా ముక్క ముళ్ళు కూడా అందులోనే ఇరిగిపోతుంది. చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినొచ్చు, మనకు కూడా అంత కష్టం ఉండదు తినడానికి. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉందో. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.